వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసు ఘటనను కూడా పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. కలెక్టర్ పై దాడి చేసిన బీఆర్ఎస్ నేతలతో పాటు గ్రామస్తులపై కూడా 4 కేసులు నమోదు చేశారు పోలీసులు. లా అండ్ ఆర్డర్ సమీక్షకు వికారాబాద్ వెళ్లాలంటూ కూడా ఏడీజీ మహేష్ భగవత్ కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో కూడా వికారాబాద్ కు చేరుకొని అక్కడ దాడి ఘటనపై కూడా ఒక నివేదిక ఇవ్వనున్నారు మహేష్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, దీపిక, ఇక వికారాబాద్ జిల్లాకు సంబంధించి మరి లగచర్లలో జరిగిన ఘటన అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ అంశంలో మరి ఇక కలెక్టరు అలాగే రెవెన్యూ ఉద్యోగులపై కూడా అక్కడ గ్రామస్తులు కావచ్చు మరికొంతమంది దాడి చేయడం అయితే మరి సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇక వికారాబాద్ జిల్లా కలెక్టర్ సంబంధించి మరి అక్కడి ప్రజలు ఆయన వాహనంపై దాడి చేయడం కావచ్చు, రెవెన్యూ ఉద్యోగులపై మరి కర్రలు రాళ్లతో దాడి చేయడం అయితే దీని వెనుక మరి సురేష్ అనే వ్యక్తి ఉన్నాడని చెప్పి ఇప్పటికే మరి ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంలో మరి హైదరాబాద్ రేంజ్ 2 ఐజీ సత్యనారాయణ అయితే ఈ యొక్క అంశంలో రివ్యూ చేస్తున్నారు. మొత్తానికి కాడా అధికారి ఎవరైతే ఉన్నారో నిన్న గాయపడిన అధికారి వెంకటరెడ్డికి మరి ఆయనకు హైదరాబాద్ నిమ్స్లో చికిత్స చేస్తున్నారు. సో ఇప్పుడైతే ఏదైతే లగచర్ల గ్రామం ఉందో మరి నిన్న ఇంత సంచలనానికి కారణమైన గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి ఫార్మా కంపెనీకి సంబంధించిన అంశంలో గ్రామస్తుల నుంచి మరి ఏదైతే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఫార్మా కంపెనీ అంశంలో మరి వారందరినీ కూడా ఒప్పించడానికి చేసిన సమావేశం ఏదైతుందో మరి ముందుగా అనుకున్న ప్లేస్లో కాకుండా ఊరు బయట మరి అధికారులు ఏర్పాటు చేసిన ప్లేస్లో కాకుండా మరి గ్రామస్తులు ఎక్కువ మందిని ఒకే చోట జమ చేసి సో అక్కడే నిర్వహించాలని ఒక వ్యక్తి సురేష్ అనే వ్యక్తి మరి ఇది ప్లాన్డ్గా చేశాడని చెప్పి కూడా ఇప్పటికే సమాచారం అందుతోంది. సో ఆ సురేష్ అనే వ్యక్తిపై కూడా ఇప్పటికే మరి ఏదైతే ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా అదే వ్యక్తి మరి బీఆర్ఎస్ సంబంధించిన మండల యోజన శాఖ సంబంధించిన అధ్యక్షులు. సో ఆయన ప్రేరేపితంతోనే కలెక్టర్ను మరి కావాలనే ఉద్దేశపూర్వకంగా మరి గ్రామస్తుల వద్ద గ్రామం అడిగి ఎక్కడికైతే గ్రామం మధ్యలోకి తీసుకెళ్లారు. సో ఈ దాడి జరగడానికి కారణం సురేష్. సో ఈ సురేష్ అనే వ్యక్తికి ఇప్పటికే ట్రేస్ అవుట్ చేశారు, అతని మూమెంట్స్ను కూడా గమనిస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇది సంచలనంగా మారింది. ఈ అంశంలో పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించి కలెక్టర్పై జరిగిన దాడి అయితే కొంత మరి ఇది ప్రభుత్వ ప్రతిష్ట కూడా భంగం కలిగే అంశము. సో ప్రభుత్వ అధికారులపై కూడా మరి ఇలాంటి దాడులు అయితే అందరైతే వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంలో మరి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా దీంట్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా నాయకులు ఉన్నారు దీని వెనుక అని చెప్పి చెప్పడం మనం చూడవచ్చు. మొత్తానికి ఇప్పుడు లగచర్లలో పరిస్థితి అయితే ప్రశాంతంగా ఉంది. అక్కడ పోలీసుల పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఘటనపై ఇప్పటికి 15 మందిని కూడా అరెస్టు చేయడం జరిగింది. సో మరికొంతమందిని కూడా గుర్తిస్తామని చెప్పి మరి హైదరాబాద్ రేంజ్ 2 ఐజీ సత్యనారాయణ అయితే చెప్తున్నారు. సో దీన్ని బీఆర్ఎస్కు సంబంధించిన మరి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే ఖండిస్తున్నారు. సో దీంట్లో మరి ఫార్మాసిటీ అంటే ఇందిరాగాంధీ గరీబు హటావో అని చెప్పి నినాదం తీసుకొస్తే రేవంత్ రెడ్డి మాత్రం కిసాన్ హటావో అంటూ ఫార్మాసిటీ కంపెనీల పేరుతో మరి రైతుల భూములు లాక్కుంటున్నారు. సో తెలంగాణలో మరి పిచ్చోడి చేతిలో రాయిలా ఈ పాలన మారింది. సో అది వికారాబాద్ రైతులపై ఆ పిచ్చోడి చేతిలో రాయి వికారాబాద్ రైతులతో పడిందని మరొకసారి కూడా దీన్ని హరీష్ రావు కామెంట్ చేయడం కావచ్చు, దీనిపైన కేటీఆర్ కూడా కామెంట్ చేశారు. ఇలా మరి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ కావచ్చు, అలాగే నిన్న జరిగిన దాడి ఘటన కావచ్చు, మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ 2 పార్టీల మధ్య కూడా మరి వివాదం కొనసాగుతుంది. ఈ అంశంలో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. దీన్ని మరి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఏం జరిగిందనే విషయంలో మరి రైతులు ఎందుకు తిరగబడ్డారు, దీనికి కారణం ఏంటి, దీనిపైన సమగ్ర విచారణ చేసేందుకు ప్రభుత్వం అయితే మరి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై డీజీపీ కూడా మరి ఉన్నత స్థాయి అధికారి మహేష్ భాగవత్ను కూడా మరి ఏదైతే దాడి జరిగిందో ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితిని మరి ఎప్పటికప్పుడు సమగ్రంగా దగ్గరుండి చూసుకోవాలని, అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి నిన్న జరిగిన ఘటన అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అయితే మరి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో నిన్ననే పెండౌన్ కూడా పిలిపించారు. ఇక్కడ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు అధికారులంతా కూడా తమ విధులు బహిష్కరించారు. మొత్తానికి ఈ ఘటనలో మరి ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా మరి దీన్ని ఎవరైనా ప్రేరేపించారు అనే అంశంలో పోలీసులు అయితే విచారణ కొనసాగుతున్నారు. సో మొత్తానికి లగచర్ల అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కలెక్టర్ మరి
తాను ఏదైతే ఎక్కడైతే మరి ఈ రైతులతో కలిసి ఈ యొక్క ఫార్మా కంపెనీ విషయంలో వారితో మాట్లాడి ఈ ఫార్మా కంపెనీ అంశంలో ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ ఉంది, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది, ప్రభుత్వం చేపడుతున్న దీనికి మీరు అంతా సహకరించాలని మరొక అవగాహన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో మరి అక్కడ గ్రామస్తులు అయితే అధికారులపై మరి ఉద్దేశపూర్వకంగా కొంతమంది చేయడంతో దాడికి పాల్పడడం అయితే ఈ సంఘటన అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం మారింది. ఈ అంశంలో ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుంది. మరి పోలీస్ శాఖకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ నేతృత్వంలో మరి హైదరాబాద్ రేంజ్ 2 అధికారి మరి సత్యనారాయణ కూడా ఈ అంశంలో మరి ఏదైతే మరికొంతమంది దోషులను కూడా గుర్తించబోతున్నాం. ఇందులో ఎవరైతే పాల్పంచుకున్నారో సుమారు 50 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో 15 మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక 5 కేసులు పెట్టారనే సమాచారం అయితే అందుతోంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రాజకీయం ఇప్పుడు ఎన్నికలు లేవు, రాజకీయం చేయడానికి వీలు లేదు. అక్కడ రైతులు కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్త కూడా భూమి ఉన్నది అక్కడ. మీరు అందరూ ఏం చేస్తారు, సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు కార్యకర్త కాదంటలేదు. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడపమంట ఉంది కదా. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారండి, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అందరు రైతులు నిన్న బైకాట్ చేశారంటే, నిన్న పబ్లిక్ హీరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే, అక్కడ బైకాట్ చేసినారు. అందుకే అన్ని పార్టీల వాళ్ళు చేస్తున్నా బైకాట్ చేస్తారు కదా. మరి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు టార్గెట్ చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళని కూడా చేయండి, బీజేపీ వాళ్ళని చేయండి, వాళ్ళని టార్గెట్ చేయాలి కదా. రోజు మాట్లాడుతూనే ఉంటారు. కార్యకర్త కాబట్టి వివిధ పనులలో మాట్లాడుతుంటారు, కార్యక్రమాలలో మాట్లాడుతుంటారు, ఏదో పని మీద మాట్లాడుతున్నారు. రాజకీయం ఇప్పుడు ఎన్నికలు లేవు, రాజకీయం చేయడానికి వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దాడి చేసేందుకు కుట్ర చేసిన వ్యక్తిని సురేష్ గా పోలీసులు నిర్ధారించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గురుప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, ఏదైతే నిన్న కీలకంగా ఉన్న వ్యక్తి ఎవరైతే నిన్న కలెక్టర్ ఏదైతే ఈ లగచల గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్లిన వ్యక్తి ఎవరైతే సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ ని ఇక్కడ తీసుకురావడం జరిగింది, ఒప్పించి తీసుకురావడం జరిగింది. మా గ్రామస్తులు మీతో మాట్లాడతారని చెప్పేసి కలెక్టర్ ని ఇక్కడ తీసుకొచ్చిన వ్యక్తి ఇప్పుడు ప్రధాన నిందితుడుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అతనే వ్యూహాత్మకంగా కలెక్టర్ ఇక్కడ తీసుకురావడం, అధికారులపై దాడులు చేయించే ప్రయత్నం చేశారనేది కూడా ఇప్పుడు ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో దాదాపుగా ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్తున్నారు. ఇతను కూడా స్థానిక మాజీ ఎమ్మెల్యేతో కూడా పలుసార్లు ఫోన్ లో సంభాషించారని కూడా పోలీసులు చేర్చిన పరిస్థితి. ప్రజెంట్ అయితే అతను ఎస్కేప్ లో ఉన్నాడు. దాదాపు 4 బృందాలు కూడా అతని కోసం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ గా లగచర్ల గ్రామంలో మాత్రం పూర్తిగా నిర్మానుషంగా మారింది. పోలీసులంతా కూడా ఇక్కడ పహారాలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఇతనే మెయిన్ కీలకంగా వ్యవహరించాడు. ఇదంతా ఇంత పెద్ద ఘటన జరగడానికి కారణం అతనే అని కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితిలో ప్రజెంట్ గా అయితే అతను పరారీలో ఉన్న నేపథ్యంలో 4 బృందాలుగా విభజించి పూర్తిగా మాత్రం అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ప్రజెంట్ గా అయితే లగచర్ల గ్రామంలో నేనైతే ఇన్సిడెంట్ లో పాల్గొన్నారో, అధికారులపై దాడులు చేస్తారో దాదాపుగా 40 నుంచి 50 మందిని కూడా ఇప్పటికే వాళ్ళని అదుపులోకి తీసుకొని పరిగి పిఎస్ కి తరలించారు. మరికొంతమంది ఎవరెవరు ఉన్న దాని కోణంలో కూడా పూర్తిగా మాత్రం నిశ్చితంగా దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా ఎవరైతే సురేష్ అనే వ్యక్తి ఉందో ఆ వ్యక్తి కోసం మాత్రం ఇంకా గాలింపు చర్యలు ఉన్నాయి. ఖచ్చితంగా అతను కూడా త్వరలోనే అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే లగచర్లతో పాటుగా అలాగే హాకింపేట, పోలేపల్లి వంటి గ్రామాలు, ఈ 3 గ్రామాలతో మరో 2 తాండాలకు సంబంధించిన గ్రామస్తులంతా కూడా పూర్తిగా వాళ్ళు ఒక హైటెన్షన్ వాతావరణం కొంతమంది ద్వారానే ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేది కూడా ఇక్కడ సిచ్యువేషన్ బట్టి మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా నిన్న కలెక్టర్ పై దాడికి యత్నం, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్ తో పాటు తహసీల్దార్, అలాగే ఇక్కడ ఎవరైతే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి అతనిపై అయితే విపరీతమైన గాయాలే. అతన్ని ఎంత అడ్డుకునే ప్రతిఘటించినా కానీ అతని మాత్రం కర్రలతో దాడి చేసిన పరిస్థితి. ప్రజెంట్ గా అయితే అతను వెంకటరెడ్డి మాత్రం హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. రేవంత్ రెడ్డి ఇప్పటికే నివేదిక ఇవ్వాలని చెప్పేసి డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రజెంట్ గా అయితే ఇంకా కొనసాగుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.